రైల్వే జోన్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించకపోవడంతో రైల్వే జోన్ ఆలస్యం అవుతోందని రైల్వే అధికారులు అంటున్నారు. మరోవైపు జిల్లా కలెక్టర్ స్థలం చూపించామని ప్రకటన కూడా చేశారని స్థానికులు తెలియజేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. విశాఖ రైల్వే జోన్పై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. విశాఖ రైల్వే జోన్ కు సంబంధించి భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. నిన్న సాక్షాత్తు జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము స్థలాన్ని కేటాయించాం, కానీ కేంద్ర ప్రభుత్వం దాని ప్రక్రియను ముందుకు తీసుకెళ్లట్లేదు అనేది ఒక ప్రకటన చేశారు. కానీ అదే సందర్భంలో బీజేపీ పార్టీ నాయకులు అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ విమర్శలు తగినవి కాదు, మేము ఆ ప్రక్రియ ప్రాసెస్ చేసి స్టేట్ గవర్నమెంట్ ని ఆల్రెడీ స్థలాన్ని ఇవ్వండి అని కోరాము, అయినప్పటికీ కూడా దాని ప్రక్రియను వాళ్ళు పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లకపోవడం వల్ల రైల్వే జోన్ అంశం ఇప్పటిదాకా కూడా పూర్తి స్థాయిలో అది జరగలేదు అనేది వాళ్ళు చెప్తున్నారు. మొత్తానికి ఈ రెండు భిన్న స్వరాలు పక్కన పెడితే విశాఖ రైల్వే జోన్ విషయంలో విశాఖపట్నంకి చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది అనేది మాత్రం ఇక్కడ నుంచి ఎప్పటి నుంచో కూడా ప్రజా సంఘాలు పోరాటం చేస్తూ ఉన్నాయి. ప్రస్తుతం నేను కొంతమంది రైల్వే జోన్ కోసం పోరాటం చేసిన నాయకులతో ఉన్నాను, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. చాలా పోరాటాలు మీరు రైల్వే జోన్ రావాలని చేశారు, ఇక్కడున్న ప్రజలకి ముఖ్యంగా యువతకు ఉపాధి పెరగాలని చేశారు. రైల్వే జోన్ విషయంలో మేము పూర్తి స్థాయిలో పనిచేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇక్కడున్న కలెక్టర్ సాక్షాత్తు మేము స్థలాన్ని అలొకేట్ చేసేసాము, అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కొన్ని వ్యవహారాల వల్ల అది ముందుకు సాగట్లేదు అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది, దీనివల్ల విశాఖపట్నానికి వచ్చే లాభ నష్టాలు? ఆంధ్ర రాష్ట్ర విభజనలో భాగంగా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇస్తామని చెప్పి అప్పుడు విభజన హామీల్లో ఉన్నటువంటి హామీ ఏదైతే ఉందో, ఇదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మేము అధికారంలోకి రాగానే కేంద్రం నుంచి ఉత్తరాంధ్ర కేంద్రంగా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ తీసుకొస్తాం, సాధిస్తామని చెప్పి అన్నారు. ఇప్పుడు పక్క జిల్లాలో ఉన్నటువంటి కోడిగుడ్ల ముఖ్యమంత్రి దీని మీద పాదయాత్ర చేశారు రైల్వే జోన్ కోసం. అలాంటిది 5 ఏళ్లు గడిచిపోతున్నాం, ఒక నెల రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్నటువంటి సమీపంలో కూడా ఇప్పటి వరకు రైల్వే జోన్ గురించి ఊసెత్తలేదు. కేంద్ర ప్రభుత్వం నన్ను సాక్షాత్తు కేంద్ర మంత్రి పార్లమెంట్ సాక్షిగా మేము భూమి కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే మేము జోన్ పనులు స్టార్ట్ చేయడం మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి ప్రకటించినటువంటి దుస్థితి. మేడం, అంటే చాలా మంది ఉద్యోగాల కోసం ఇక్కడ ఎదురు చూస్తున్నారు. జోన్ వస్తే ఇక్కడ ఉన్న మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఎప్పటి నుంచో పోరాటాలు చేస్తున్నారు. సో ఆ ప్రక్రియ వేగవంతం కావాలని కోరుకుంటున్నారు. సో మీరేమంటారు? వైసీపీ హయాంలో ప్రజలు బాగుపడటం కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, బిడ్డల భవిష్యత్తు కానీ, మహిళల భవిష్యత్తు కానీ, ఆఖరి ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి కూడా అధోగతిలో ఉంది. ఈ రోజు ఉంటారా తీసేస్తారా కూడా తెలియదు, ఎందుకంటే వాళ్ళు మాట అయినపోతే అందరిని మార్చేస్తారు. ఐటీ కంపెనీస్లో జోన్ కోసం ఇంతమంది ఎంపీలు ఉన్నారు, 151 సీట్లు ఎమ్మెల్యేలు గెలిచామంటున్నారు. ఏ విధమైన వైసీపీ ప్రభుత్వం పోరాటం చేసిందండి? ఏ విధంగా పోరాటం చేసింది? ఉత్తరాంధ్ర మీద ప్రేమ అన్నారు, క్యాపిటల్ చేస్తా అన్నారు, స్మార్ట్ సిటీ, ఈఎస్ఐ, మెట్రో లేదు. రైల్వే జోన్ కోసం కేంద్రము అనుమతి ఇచ్చినా కూడా ఒక భూమిని తీసుకొచ్చి వెళ్ళిపోయారు. దీన్ని బట్టి అవుతుంది ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే శుద్ధి లేదు, దీంతో పాటు ఉత్తరాంధ్ర మీద అసలు ఆయనకి ప్రేమే లేదు. సుదీర్ఘకాలం నుంచి పోరాటం జరుగుతున్న జోన్ విషయంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని బాధ్యతగా స్వీకరించాలి. కేంద్ర ప్రభుత్వం ఏవైతే కోరుతుందో, అంటే ల్యాండ్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఇతర విషయాలను కానీ అడుగుతుందో వాళ్ళు ఖచ్చితంగా అవన్నీ అప్పచెప్పాలి. ఈ ద్వంద్వ వైఖరిని మానాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. జోన్ విషయంలో పార్టీలకు అతీతంగా అందరూ కూడా కృషి చేయాలి అనేది ఇక్కడ ప్రజల డిమాండ్. వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.